Okay, so, everyone's talking about AI and how it's gonna like totally change everything. Yeah. And I don't know about you, but I'm kind of like wondering, is it really gonna, take over all of our jobs by like 2025? Right. Or is it gonna be more like a tool that helps us, do things better? పాడ్కాస్ట్ ఛానల్స్ అనేది ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. సో యూట్యూబ్లో పాపులర్ కేటగిరీలో పాడ్కాస్ట్ అనేది కూడా ఒక బెస్ట్ పాపులర్ కేటగిరీ. ఎందుకంటే దీంట్లో వాచ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. సో బేసికల్గా ఒక పాడ్కాస్ట్ అనేది మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మధ్యలో ఉంటుంది. సో కాబట్టి మనకు వాచ్ టైం అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూఎస్ఏ బేస్ ఒక బేసిక్ పాడ్కాస్ట్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఏంది, వాయిస్ ఓవర్ ఏంది, ఇవన్నీ కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో పాడ్కాస్ట్కి సంబంధించి గూగుల్కి సంబంధించిన ఒక ఫ్రీ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పాడ్కాస్ట్కి సంబంధించి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనకు పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ కావాల్సింది కంటెంట్. సో కంటెంట్ కోసం మనం రెగ్యులర్గా వాడి ChatGPT ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇది సింపుల్ ప్రాంప్ట్, జస్ట్ ఎవరైనా రాయొచ్చు. I want podcast content like 2 persons discussing about AI impact on jobs in 2025. సో ఎంటర్ చేస్తున్నాను. సో సింపుల్ కంటెంట్ అయితే ఒకటి మనకు ప్రిపేర్ అయింది. సో ఈ కంటెంట్ని కాపీ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసేసి నోట్బుక్ LM అని టైప్ చేస్తే మనకు గూగుల్ సర్వీస్ ఒకటి notebookLM.google అని ఒకటి వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు సింపుల్గా ట్రై నోట్బుక్ LM పైన క్లిక్ చేస్తే మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లలో క్రియేట్ న్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. మీ కంటెంట్ అనేది మీరు నార్మల్గా అప్లోడ్ చేయొచ్చు, లింక్ అప్లోడ్ చేయొచ్చు, లేదంటే పేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను పేస్ట్ టెక్స్ట్ దగ్గర ఏదైతే నేను కాంటెంట్ కాపీ చేసుకున్నానో, అంటే డిస్కషన్ సంబంధించింది, అది కాపీ చేస్తున్నాను. తర్వాత ఇన్సర్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఇన్సర్ట్ చేసిన కంటెంట్ ఇక్కడ యాడ్ అవుతుంది, పాడ్కాస్ట్కి సంబంధించింది. ఇక్కడ డీప్ డ్రైవ్ కన్వర్షన్ అని వస్తుంది. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. మనం ఇచ్చిన కంటెంట్ని మేల్ ఫిమేల్స్, సో మనం ఇచ్చిన కంటెంట్ను ఈ నోట్బుక్ LM ఏం చేస్తుందంటే మేల్ ఫిమేల్ వాయిస్ లాగా డివైడ్ చేసేసి ఒక పర్ఫెక్ట్ పాడ్కాస్ట్ ఎట్లయితే వాయిస్ ఓవర్ ఉంటుందో అలాంటి వాయిస్ ఓవర్ అయితే మీకు ఇక్కడ జనరేట్ చేస్తుంది. ఆడియో ఓవర్వ్యూ అని వస్తుంది కదా. తర్వాత మనకు కావాల్సింది పాడ్కాస్ట్కి సంబంధించిన ఇమేజ్. సో సేమ్ నేను ChatGPTకి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఒక ప్రాంప్ట్ క్రియేట్ అయింది. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత చాలా వెబ్సైట్స్ ఉంటాయి మీకు ఇమేజ్ జనరేషన్ కోసం. సో లియోనార్డో కానీ పిక్లుమెన్ కానీ దేంట్లో అయినా క్రియేట్ చేయండి. మనకు నార్మల్గా లియోనార్డో అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి మనకు మంచి మంచి ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో దీంట్లో నుంచి ఏదైనా ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీంట్లో కూడా ఇమేజెస్ బాగున్నాయి. ఈ ఇమేజ్ చాలా బాగుంది. ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. మళ్ళీ ఈ వెబ్సైట్కి రండి. చూడండి మొత్తం మనకు 6 minutes 26 seconds ఆడియో అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు ప్లే చేసి వినొచ్చు. Everyone's talking about AI and how it's gonna like totally change everything. Yeah. And I don't know about సో దీంట్లో ఏంటంటే మనము ఆడియో అడ్జస్ట్ అనేది మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్ మనకు నోట్బుక్ LM అనేది ఆ కంటెంట్కి తగ్గట్టు మీకు పర్ఫెక్ట్గా అయితే మేల్ ఫిమేల్ వాయిస్ని అయితే అడ్జస్ట్ చేస్తుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ ఇమేజ్ డౌన్లోడ్ చేసాము, ఆడియో క్రియేట్ చేసాము. సో మనం ఆల్రెడీ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాము, ఇప్పుడు ఆడియోని కూడా డౌన్లోడ్ చేసాము. ఇప్పుడు ఏదైనా ఒక బేసిక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. మీరు CapCut కానీ లేదంటే ఫిల్మోరా కానీ ఓపెన్ చేసుకోండి. ఇది చాలా బేసిక్ పాడ్కాస్ట్, ఇది సింపుల్ పాడ్కాస్ట్. అంటే మనకు అవతార్స్ కాకుండా జస్ట్ ఇమేజెస్ తోటి ఒక బేసిక్ పాడ్కాస్ట్ని అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది. మనము ఒక ఇమేజ్ తీసుకున్నాము,
బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ తీసుకున్నాము, మ్యూజిక్ తీసుకున్నాము, మధ్య మధ్యలో కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసాము. సో సింపుల్గా మనము ఈ విధంగా ఒక పాడ్కాస్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు.